హాయ్ హలో ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? సో మా తోట దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో అల్ల నేరేడుకాయలు చాలా వచ్చేసేసాయి. వాటిని అయితే నాన్న ఒక క్రేట్ అయినా తీసుకోరండి, అమ్ముదామని చెప్పారు. సో అందుకే నేను నా తమ్ముడు ఇంకా మార్నింగే బయలుదేరామన్నమాట. సో కొన్ని చిన్ని చెట్లే చాలా కాలు ఇచ్చేసాయి అనమాట. నార్మల్గా అయితే తోట మొత్తం అమ్మేటప్పుడు ఈ అల్లనేరు చెట్లు కూడా వాటిని అమ్మేస్తామన్నమాట. సో కానీ ఈసారి ఏమైందంటే మాకు ఈ కాయలు రాకముందు ఒక 2 months బ్యాక్ తోట అంతా ఎవరో అగ్గి పెట్టేశారనమాట. సో అందుకు చెట్లన్నీ కాలిపోయాయి. అందుకనేసి నాన్న వాటిని కాయలు రావు కదా అని చెప్పి వాటిని నమ్మలేదు. సరే ఇంక చిన్ని చెట్లు కదా, ఇవి కూడా కాయలు రావేమో అని చెప్పి మేము వీటిని నమ్మలేదన్నమాట. చూస్తే అసలు కాయలు ఎక్కువ వచ్చేసాయి. ఇంక సరే అని చెప్పేసి ఇంకా తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఇవ్వడానికి, తర్వాత తెలిసిన వాళ్ళకి ఏమైనా అంగడి వాళ్ళకి అమ్మడానికి సరే కోసుకురమ్మని చెప్పారు మా నాన్న. సో అందుకనేసి వెళ్ళి కోయడానికి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఈ చేను వైపు అయితే గొర్రెలు ఆవులు వాళ్ళు తోలుకుంటూ వస్తారు. కొంతమంది తెలియకుండా కొన్ని కోసేస్తూ ఉంటారు. సో నెమళ్ళు అయితే మా తోట నిండా నెమళ్ళు ఉంటాయండి. సో అవైతే చాలా వరకు తినేస్తాం. మేము కూడా వాటికి ఇంకేం ఫుడ్ ఉండదు కాబట్టి సరే మేము కూడా వాటిని ఏమన్నాం అనమాట. సో చాలామంది కోసుకో వెళ్తూ ఉంటారు. ఇంకా నెమళ్ళు తినేస్తూ ఉంటాయి. ఇంకా అవి తిని మిగిలినవి, ఇంకా బయట వాళ్ళు కోసుకొని పోయి మిగిలినవి ఇంకా ఉంటాయి కదండి, అవి మేము కోస్తున్నాము. మోస్ట్లీ అయితే చాలానే ఉన్నాయి. సో మేము అప్పటికి సెకండ్ టైం అనమాట కోస్తున్నాము. అందుకనేసి కోయడానికి వచ్చాను. ఇంకా నేను చిన్ని కాయలే అనమాట, కానీ స్వీట్గా అయితే ఉన్నాయి. మీరు కూడా చూస్తారని చూపిస్తూ ఉన్నాను. అప్పటికి ఒక చేతితో కాయలు కోస్తూ ఒక చేతితో వీడియో తీస్తున్నాను. అందుకే మధ్యలో అన్నిసార్లు వీడియో కాల్ చూస్తూ ఉన్నాను అనమాట. అయినా మనతో ఉన్నప్పుడు మనం తినాలనిపించవండి మనకేవి. నేనైతే అవి బయట కొనేటప్పుడు అయితే తినాలి అనిపిస్తుంది. మనకు చెట్లో పండినప్పుడైతే ఏవి తినాలైతే అస్సలు అనిపించవు. ఇంకా మాతో పాటు ఒక కుక్క కూడా వస్తుంది అనమాట, దాని పేరు రాజు. అక్కడ ఏదో నెమళ్ళు అరుస్తూ ఉంటే అది ఒక వైపు అరిచింది. నాకు భయం వేసింది, ఏమైనా పాములు పడవచ్చేస్తాయేమో అని చెప్పి. మా తోటలో అయితే పాములు ఉంటాయండి, ఎక్కువగా ఉంటాయి. ఇంకా నా తమ్ముడు కూడా వచ్చాడు కోయడానికి. వాడు కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. సో అందుకే ఇంకా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే లోపల ఇంకా మేమిద్దరం ఆ క్రేట్కైనా తెంపిపోవాలని అయితే వచ్చామండి. ఇలా అనమాట. సో పెద్ద చెట్లు అయితే మనం ఎక్కలేము, వాటిని మోస్ట్లీ అమ్మేసి ఉంటారు. కానీ ఇంకా అలా జరగడం వల్ల అమ్మలేదన్నమాట. సో నెక్స్ట్ టైం ఫుల్ వీడియో మా తోట అంతా చూపిస్తాను, చూసేయండి. ఇదే చిన్ని తోట అనమాట. ఇలా ఉంది, నార్మల్గా ఎలా చూపిస్తాను. ఆ చిన్ని చెట్లే కాసేసేయండి. ఇంక అందుకే వాటిని ఏం చేయలేక ఇంకా కొంతమందికి ఇవ్వడానికి, అమ్మడానికి కట్ చేస్తూ ఉన్నాం అనమాట.